మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం గురువాయూగూడెం అనే ప్రాంతంలో ఆయన తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభుగా వెలిశారు. ఈ కథ 3 యుగాల నాటిది. ప్రాతాయుగంలో మధ్వాసురుడుగా, ద్వాపర యుగంలో మధ్వీకుడుగా, అలాగే మనం ప్రస్తుతం ఉన్న కలియుగంలో మధ్యుడు అనే మహర్షిగా, ఇలాగ 3 యుగాల నుంచి మధ్య మహర్షి ఎంతో భక్తిగా హనుమంతుణ్ణి స్మరించాడు. తన వయసు మీద పడ్డా పట్టించుకోకుండా ఆ హనుమంతుణ్ణి స్మరిస్తూ జ్ఞానిస్తూనే ఉండేవాడు. ప్రతిరోజు కూడా ఎర్ర కాలవనందు స్నానమైతే ఆచరించేవాడు. వయసు మీదపడి ఒకరోజు కాలు జారి పడుతుండగా ఎవరో గట్టిగా లాగినట్టు అనిపించి చూడగా సాక్షాత్తు ఆ హనుమంతుడే వానర రూపంలో వచ్చి చెయ్యి లాగుతారు. మధ్య మహర్షి కోలుకునేంత వరకు హనుమంతుడు అక్కడే ఉండి సేవలందించారు. ఒకరోజు మధ్య మహర్షి అసలు నువ్వెవరో, ఎందుకని నాకు ఈ సేవలన్నీ చేస్తున్నావని అడగగా, నువ్వు ఎంతగానో ఆదరించే నీ హనుమంతుడిని. 3 యుగాల నుంచి నీ ప్రియభక్తికి నేను ముగ్ధున్నయ్యాను. నీకు ఏ వరం కావాలో కోరుకో మధ్య అంటారు. వయసు మీద పడింది. ఇక నుంచైనా ఎల్లప్పుడూ కూడా మీతో కలిసి ఉండే భాగ్యాన్ని అందించండి స్వామి అని కోరుతాడు. అప్పుడు హనుమంతుడు, భక్త, నువ్వు ఒక మద్ది చెట్టు కింద అవతరించు. నేను ఆ త్వరలోనే స్వయంభుగా వెలుస్తాను. అప్పుడు మనల్ని భక్తులందరూ కూడా మద్ది ఆంజనేయ స్వామి అని పిలుస్తారు అని మధ్య మహర్షికి అనుగ్రహం ఇస్తారు. అందువల్ల ఈ ఆలయానికి చెట్టే గోపురంలాగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే ఫాలో కూడా చేసేయండి.